అందరికీ నమస్తే అండి. సో విద్యార్థులు ముఖ్యంగా ఇంటర్మీడియట్ దాటిన తర్వాత గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ, యూజీ అది చేసే విద్యార్థులు కాస్త ఈ వీడియో చూసి అప్రమత్తంగా ఉండండి. ఫేక్ యూనివర్సిటీలు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలకు అన్ని రకాల గుర్తింపులు ఉన్నప్పటికీ వాళ్ళ సర్టిఫికేట్లు వ్యాలిడిటీ అవ్వట్లేదు. సో కొన్ని యూనివర్సిటీలు అదనపు కోర్సులకు పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఆ కోర్సులు చదువుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్లు రావట్లేదు. మనం చూసాం కడపలో యోగ వేమన యూనివర్సిటీ విషయంలో జరిగిన గందరగోళం, వైఎస్ఆర్ యూనివర్సిటీ విషయంలో జరిగిన గందరగోళం మనందరం చూసాం. సో ఇప్పుడు సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ ప్రస్తుతానికి ఇబ్బందులు ఏమో సాల్వ్ చేశారు. ఒక 2 యూనివర్సిటీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 2 యూనివర్సిటీలు కంప్లీట్ ఫేక్ యూనివర్సిటీలు. ఈ యూనివర్సిటీల్లో అసలు ఎవరు చేరవద్దు, చదవద్దు అని యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నిన్న ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 22 యూనివర్సిటీలు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్లో 2 యూనివర్సిటీలు ఉన్నాయన్నమాట. సో ఈ యూనివర్సిటీలు ఏంటనేది మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, 7th లేన్, కాకుమానివారి తోట, గుంటూరు. సో ఈ యూనివర్సిటీ కంప్లీట్గా ఫేక్ యూనివర్సిటీ అంట. దీనికి గుర్తింపు లేదు, ఇందులో ఎవరు చదవద్దు, చేరవద్దు, ఇందులో డిగ్రీలు కూడా రావు, వచ్చినా వ్యాలిడిటీ ఉండవు, చెల్లుబాటు కావు. అలాగే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా, ఎన్జిఓస్ కాలనీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530016. ఈ యూనివర్సిటీ కూడా ఫేక్ యూనివర్సిటీ. సో ఈ 2 యూనివర్సిటీల్లో కూడా ఎవరు చేరవద్దు, చదవద్దు, అనవసరంగా మీకు ఫీజుల దండగా, డిగ్రీలకు వ్యాలిడిటీ ఉండదన్నమాట, చెల్లుబాటు అవ్వదు. సో ఈ యూనివర్సిటీలకు సంబంధించిన జాబితాను యూజీసీ నిన్న అఫీషియల్గా రిలీజ్ చేసి ఆ వెబ్సైట్లో పెట్టి ఈ జాబితా మొత్తాన్ని ఆయా రాష్ట్రాల హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా పంపించి ఆ యూనివర్సిటీ మీద విస్తృతంగా ప్రచారం కల్పించండి, విద్యార్థులకు అవగాహన కల్పించండి, ఎవరు కూడా పొరపాటున అందులో చేరి మోసపోవద్దు అని చెప్పిందనమాట. సో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇవి పెరిగిపోతున్నాయి. చదువుకున్న తర్వాత అంటే ఎలాగ డిగ్రీలు, పీజీలు చదవాల్సి వచ్చినప్పుడు మనకు భవిష్యత్తు నిర్దేశించేది మనం చదువుకున్నదే కాబట్టి అఫ్కోర్స్ మనకు నాలెడ్జ్, నైపుణ్యం, స్కిల్ ఇదంతా వేరు, మనకు ఉన్న సబ్జెక్ట్ వేరు. ఉన్నా సరే ఎంతైనా ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, ఏదైనా జాబ్ చేయాలన్నా సరే ఫస్ట్ నువ్వేం చదువుకున్నావు, సర్టిఫికేట్ ఇదే అడుగుతారు. అదే ప్రామాణికం, అందులో వచ్చే మార్కులే ప్రామాణికం. సో ఇది వ్యాలిడిటీ ఉండాలి, వ్యాలిడ్గా ఉండాలి, అథెంటికేషన్ ఉండాలి, యూనివర్సిటీలో గుర్తింపు ఉండాలి. సో దానికోసం విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ తర్వాత అందరూ కూడా ఈ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేరేటప్పుడు సెలెక్టెడ్ యూనివర్సిటీలకే వెళ్తారు, గుర్తింపు పొందిన యూనివర్సిటీలకే వెళ్తారు. కానీ ఇప్పుడు మారుతున్న ఎడ్యుకేషన్ సిస్టంలో భాగంగా చాలా యూనివర్సిటీలు పుట్టుకొచ్చేస్తున్నాయి. మీరు ఇంటి దగ్గర ఉండి డిగ్రీ చదివేయండి, మీరు ఇంటి దగ్గర ఉండి బీఈడీ చదివేయండి. మీకు తెలుసో లేదో గుర్తింపు పొందిన యూనివర్సిటీలు కూడా చాలా ఈజీగా డిగ్రీలు, బీఈడీలు ఇచ్చేస్తారనమాట. నాకు ఒకసారి షాకు, మనకి ఎక్కడ పశ్చిమ ప్రకాశం జిల్లా మార్కాపురం అండ్ గిద్దలూరు, కంభం ఆ ప్రాంతంలో ఎక్కువ బీఈడీ కాలేజీలు అండ్ డిఈడీ కాలేజీలు ఉంటాయి, ఎక్కువ పుంకాలుగా ఉంటాయి. అక్కడ లోకల్ విద్యార్థులు ఎవరు చదవరు, ఒడిస్సా వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు అక్కడికి వచ్చి చదువుతారు. నాన్ లోకల్ వాళ్ళే ఎక్కువ మంది చదువుతారు. దానికి కారణం ఏంటంటే అక్కడ వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, చాలా ఈజీగా సర్టిఫికేట్లు వస్తాయి. ప్లస్ వాళ్ళు వచ్చి చదువుకోకర్లా, జస్ట్ సంవత్సరం మొత్తం వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండి వాళ్ళు అక్కడికి వచ్చి ఎగ్జామ్ రాస్తే చాలు, ఎగ్జామ్కి అటెండ్ అయితే చాలు, రాయాల్సిన పని కూడా ఉండదు. దానికి కొంచెం డబ్బులు భారీగా ఖర్చు అవుతాయి అన్నమాట. ఇవి గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచే ఇస్తారు. సో అది ఒక తంతు అయితే, గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో అక్కడక్కడ అలా జరుగుతుంటే అసలు గుర్తింపు లేని నకిలీ యూనివర్సిటీల నుంచి పూర్తిగా ఫ్యూచర్ పాడైపోద్ది. అక్కడ అందులో డిగ్రీ చేసినా, పీజీ చేసినా సంవత్సరాలకు తరబడి వేస్ట్ అయిపోద్ది, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, ఫ్యూచర్ మొత్తం నిల్ అయిపోద్ది అనమాట. అందుకే దాని మీద అవగాహన కల్పించడానికి యూజీసీ లిస్ట్ రిలీజ్ చేసింది. మనం కూడా సెపరేట్గా ఒక వీడియో చేయడానికి కారణం అదే. థ్యాంక్ యూ.